హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఇవాల్టి వీడియోలో మేము భోగి పండుగ ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నామో సరదాగా చూసేయండి. మేమైతే ఉదయాన్నే తలస్నానాలు చేసేసి భోగి మంట దగ్గరికి వచ్చేసామండి భోగి దండ వేయటానికి. మా బావ వాళ్ళ తాతగారు అయితే భోగిదండ గుచ్చారు. ఇంచుమించు మా పాప ఎంత హైట్ ఉందో అంత హైట్లో గుచ్చారండి. ఇక అక్కడ భోగిదండ వేసేసుకుని ఇక మా ఊర్లో మా ఇంటి దగ్గర కూడా భోగిదండ వేసుకుందాం అనేసి వెళ్తున్నాము. పండగ హడావుడంతా మొత్తం ఇక్కడే ఉందా అన్నట్టు అనిపించిందండి. ఎటు చూసినా అందరూ కూడా చక్కగా కొత్త బట్టలు అవి వేసుకొని భోగి మంటల దగ్గర అవి కనిపిస్తూ ఉంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతిరోజు కూడా ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటూ ఉంటారు కదా. ఈ పండగ 4 రోజులైనా సరే టెన్షన్లన్నీ పక్కన పెట్టేసి చక్కగా ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలని అందరూ కూడా వారి వారి సొంత ఊర్లు వస్తూ ఉంటారు కదా. ఇలా అందరినీ చూసేసరికి చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. ప్రతి ఒక్కరూ కూడా కొత్త బట్టలతో తళతళ మెరిసిపోతూ ఉన్నారు. ఎన్ని టెన్షన్లు ఉన్నా సరే ఈ పండగ 4 రోజులు హ్యాపీగా ఆనందంగా ఫ్యామిలీతో గడుపుదాము అని ఈ పండగ కోసం ఒక నెల రోజుల ముందు నుంచి ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఈ బ్రిడ్జ్ ఎవరికైనా గుర్తుందండి? ఈ బ్రిడ్జ్ పైనే మన సమంత గారు యూటర్న్ అనే మూవీ తీశారు. మరి మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పండుగ అంటేనే మనకి సాంప్రదాయం సంస్కృతి అనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడున్న రోజుల్లో ఎక్కడెక్కడో ఉద్యోగాల రీత్యా వారి వారి పనుల రీత్యా ఊళ్ళను వదిలి వేరే ఊళ్ళకి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ పండగ అనేసరికి అందరూ కూడా ఒకే ఊరిలో ఒకే చోట కలవడం చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఇక ఇది మా ఇంటి దగ్గర మేము కూడా మా నాన్న అయితే గుచ్చారండి ఈ భోగి పిడకల దండ. ఇక్కడ కూడా వేసేస్తూ ఉన్నాము. తాతలకి అదొక ఫీలింగ్ ఉంటుంది కదా, మనవలకి మనవరాళ్ళకి భోగిదండలు గుచ్చటం. వాళ్ళు మనకంటే ముందే ఇంచుమించు పండగ ఇంకొక నెల రోజులు ముందు స్టార్ట్ అవుతుంది అనగానే భోగి పండగకి భోగిదండలు గుచ్చటానికి మంచి హడావుడిగా ఉంటారు. ఇక ఇది వచ్చేసి కోళ్ల పందాలండి. మేమైతే వెళ్ళలేదు కానీ దారిలో కనిపించేసరికి వీడియో అయితే తీస్తున్నాను. ఈ 3 రోజులు కూడా ఈ కోళ్ల పందాలు ఇలానే జరుగుతాయంట. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా కోళ్ల పందాలు అనేవి జరుగుతూ ఉంటాయంటండి. మేమైతే వెళ్ళలేదు కానీ బయట నుంచి మీ అందరికీ చూపిద్దాము అనే ఉద్దేశంతో తీశాను ఈ వీడియో అయితే. పండగ అంటేనే భోగి మంటలు, పిండి వంటలే కాదు కదండి, కోళ్ల పందాలు కూడా మనకి ఒక సాంప్రదాయమేనంట. నేనైతే డైరెక్ట్గా ఎప్పుడు వెళ్ళి అయితే చూడలేదండి. ఇలాగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూడడమే తప్ప. చాలా బాగా చేస్తున్నారు అనుకుంటా. చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి చుట్టుపక్కల. ఇక భోగిదండల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసామండి. ఈలోపు దేవుడు వస్తున్నాడు. అంటే ఈరోజు గోదా కళ్యాణం కదా, దేవుడు ఊరేగుతూ వస్తాడనమాట. మేమైతే బియ్యం, పువ్వులు, దక్షిణ ఇలాంటివి ఇస్తూ ఉంటాము. ఈరోజు మా వదిన జీడిపప్పు పకోడీ చేస్తూ ఉందండి. అలానే ఈరోజు భోగిపళ్ళు పోసుకుంటూ ఉంటారు కదా చంటి పిల్లలు, చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో. దానికోసం అనేసి ప్రిపేర్ చేస్తూ ఉన్నాము భోగి పళ్ళ కోసము. ఇందులో రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, కాయిన్స్, అలానే బంతి పువ్వులు, చామంతి పువ్వులు, గులాబీ రేకులు, కొన్ని చాక్లెట్స్ వేసి కలిపి ఉంచామండి. ఆ పక్కన ఉన్న దాంట్లో ఓన్లీ అక్షంతలు కలిపాము. అలానే తాంబూలానికి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. భోగిపళ్ళు వేయటానికి ఈ విధంగా అయితే కర్టెన్స్తో డెకరేషన్ అయితే చేశాము. ఇక ఇవి వచ్చిన ముత్తైదులకి తాంబూలం ఇవ్వడానికి జాకెట్ ముక్కలు, అలానే తాంబూలము. ఈ పైన వచ్చేసి అక్షంతలు, కిందవేమో భోగిపళ్ళు. భోగిపళ్ళు అనే కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది అండి. ఇక అసలైన కార్యక్రమము అదేనండి, ముగ్గుల కార్యక్రమము. సంక్రాంతి అంటేనే రంగురంగుల రంగవల్లికలు కదా అండి. ఇక మేమంతా కలిసి మా వీధిలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ముగ్గులైతే వేసేసాము. ఏవో చిన్న చిన్నవి వచ్చి రానివి రంగులతో, శుద్ధలతో ముగ్గులైతే వేసేసాము. దోమల చేత కరిపించుకుంటూ కుక్కల అరుపుల మధ్యలో ఎలా అయితే రంగులైతే వేసేసామండి. పండగ అంటేనే మనకి స్పెషల్గా ఈ ముగ్గులు కదా. మా వాకిళ్ళ నిండా చక్కగా ముగ్గులతో అయితే నింపేశాము. మా వీధిలో అందరూ కూడా చాలా చక్కగా ఎవరి ఇంటి ముందు వాళ్ళు అందంగా ముగ్గులైతే వేసుకున్నారు. పల్లెటూరుల్లో ఈ ధనుర్మాసం, ముఖ్యంగా ఈ సంక్రాంతి, భోగి పండుగ రోజు ఇంటి ముందు వాకిలినే కాదు చుట్టుపక్కల వాకిలంతా కూడా ముగ్గులతో నింపేస్తూ ఉంటారు కదా.
మా వీధిలో కూడా చాలా చక్కగా ముగ్గులైతే వేసుకున్నారండి. ఎవరి ఇంటి ముందు వాళ్ళు చక్కగా భలే వేసుకున్నారు అందమైన ముగ్గులు. వీధులన్నీ కూడా రంగవల్లికలతో కలకలలాడుతూ ఉన్నాయి. ఇక మాకు సాయంత్రం పూట ఇక్కడ కూడా ముగ్గుల పోటీ జరిగిందండి. కానీ మేమైతే వెళ్ళలేదు. ముగ్గుల పోటీ అంతా మా వీధిలోనే కనిపిస్తూ ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ముగ్గులు వేసుకునేటప్పుడు ముగ్గుల పోటీ అక్కడ జరుగుతుందా లేక మా వీధిలో జరుగుతుందా అన్న కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. అందరూ కూడా ఎవరి ఇంటి ముందు వాళ్ళు చక్కగా ముగ్గులైతే వేసుకున్నారండి. చాలా బాగున్నాయి ముగ్గులైతేనే. రకరకాల ముగ్గులు రకరకాల రంగులతో చాలా చక్కగా అయితే ముగ్గులను వేశారు. ఇక ఈ రోజైతే భోగి పండుగ కంప్లీట్ అయిపోయింది. రేపటి సంక్రాంతి పండుగ కోసం ఎదురు చూస్తూ ఇవాల్టి భోగి పండుగను ముగ్గులతో కంప్లీట్ చేసేసామనే చెప్పచ్చు. మరి మా ఇంటి ముందు మేము వేసుకున్నటువంటి ముగ్గులే కాకుండా మా వీధిలో వేసుకున్న అన్ని ముగ్గులని కూడా మీ అందరితో షేర్ చేశాను కదా అండి. మరి వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి.